వల్లి ముందు భాగ్యానికి ఊహించని షాక్ ఇచ్చిన వేదవతి. మరిదంతా ఎలా జరిగిపోతుందో, అసలు వేదవతి భాగ్యానికి ఏం షాక్ ఇచ్చింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇంటికైతే వల్లిని వేదవతి తీసుకుని వస్తుంది. అసలు వల్లి ఎలా వచ్చిందని చెప్పేసి ప్రేమ అడిగేసరికి నర్మదే ఫోన్ చేసి వేదవతిని ఆ ఇంటికి పంపించి మరీ తీసుకొచ్చింది అన్న విషయం అయితే ధీరజ్ అయితే చెప్తాడు. ఆ విషయాలేమీ తెలియక భాగ్యం తన కూతురు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మళ్ళీ తన అసలు రూపాన్ని చూపించడం మొదలు పెడుతుంది. ఇక్కడ చూస్తే ఇక వల్లి తన భర్త దగ్గరికి అయితే వెళ్తుంది. చందు వల్లిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు తప్ప మాట్లాడడానికి ఇష్టపడడు. ఈలోగానే వేదవతి అక్కడికి వచ్చి తను కడుపుతో ఉంది, ఇప్పుడు తన విషయంలో అలా చేయడం కరెక్ట్ కాదు అమ్మా, తను ఏం చేసిందో నీకు తెలియదు, అన్నీ తెలిసే తనని తీసుకొచ్చానురా. నీకన్నా ముందే తనేం చేసిందో, తను ఎలాంటిదో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో అన్నీ నాకు తెలుసు. తెలిసే నా కోడల్ని నేను తీసుకొచ్చాను. అన్నీ తెలిసి కూడా నాన్న ముందు ఏ నిజాలు బయట పెట్టకుండా ఎలా తనని ఇక్కడే ఉండనిస్తావు? తను ప్రెగ్నెంట్ అయితే మాత్రం తను చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి? ఇప్పుడు తను మన ఇంటి వారసుల్ని తన కడుపులో మోస్తుంది. తన తల్లిదండ్రులు చేసిన తప్పుకి శిక్ష వల్లికి పడ్డం కరెక్టు కాదు. తనలో మార్పు ఖచ్చితంగా వచ్చిందని అనుకుంటున్నాను. తనని క్షమించు. మీ నాన్నకి ఇప్పుడు ఈ విషయం చెప్తే మీ నాన్న బాధపడతారు. వల్లిని మహాలక్ష్మి అనుకున్నారు. వల్లి ఇలాంటిదని తెలిస్తే మీ నాన్న తట్టుకోలేరు. అందుకనే ఈ నిజం మీ నాన్నకు తెలియకూడదు. అది గుర్తుపెట్టుకో. వల్లిని సంతోషంగా చూసుకో, మిగతాది నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఇక వల్లి కారణంగా నీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావు. వల్లి ఇంకెలాంటి తప్పు చేయకుండా తను బుద్ధిగా నీతో కలిసి ఉంటుంది. నీకు దూరం అయితే తను ఎలా ఉంటుందో ఆల్రెడీ ఈ 2 రోజుల నుంచే చూసేసింది. కాబట్టి మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యదని అనుకుంటున్నాను అని చెప్పేసి వేదవతి అయితే తన కొడుకు చందుకి నచ్చ చెప్పి ఎలా అయితే వల్లిని ఆ ఇంట్లో మళ్ళీ స్థానం దొరికేలా చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఇక మా అమ్మడు స్థానం బలపడిపోయింది. ఇక మీ పని మాత్రం చూడాల్సిన టైం వచ్చేసింది. మా అమ్మని మీరు ఇక్కడుంటే ప్రశాంతంగా ఉండనివ్వరు. మిమ్మల్ని బయటకు గెంటేస్తే మా అమ్మడు ప్రశాంతంగా ఉంటుంది. ఏంటత్తోయ్, చాలా కలలున్నట్టున్నాయేంటి నీ దగ్గర? ఏం చిన్నల్లుడు, చాలా కలలుండడం ఏంటి? నేను ఏదైనా తలుచుకుంటే చేస్తానని. అవునా? ఏదైనా తలుచుకుంటే చేస్తావా? ఒక్క క్షణం మమ్మల్ని తలుచుకోమంటావా? ఇక్కడ ఏం జరిగిందో అక్కడికి వెళ్ళి మా నాన్న ముందు నిజం చెప్పమంటావా? అమ్మో, ఇప్పుడే కదే కాస్త కూస్తో అమ్మడి జీవితం సరిపడుతుంది. ఇప్పుడు వీళ్లతో పెట్టుకొని అమ్మడి జీవితాన్ని నాశనం చేయకు. భాగ్యం, నేను చెప్పేది వీరు ఊరుకోవయ్యా. వీళ్ళు మనల్ని కావాలనే బెదిరిస్తున్నారు, కావాలనే భయపెడుతున్నారు. ఏంటే భాగ్యం, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ వాళ్లతో ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు వాళ్ళ విషయంలో ఇక అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆనందరావు ఎంతగానో నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఎంత చెప్పినా భాగ్యం తన ఇగోనే చూపిస్తూ ఉంటుంది. ఈ లోకాన్ని వేదవతి నర్మదను ప్రేమను వెతుక్కుంటూ అట్టుగా వస్తుంది. అలా వచ్చేసరికి మా అమ్మడి ఎలా ఇంట్లో అడుగు పెట్టిందో మీరు చూశారు కాబట్టి మా అమ్మడు ఈ ఇంటికి వారసులనివ్వబోతుంది, తొలి వారసులనివ్వబోతుంది. ఇక మా అమ్మడిది తిరుగులేని రాజ్యం కాబట్టి ఇక నుంచి మీరిద్దరూ సైలెంట్గా ఉండాల్సిందే. మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడితే ఏమవుతుందో ఇక మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక మా జోలికి కానీ మా అమ్మడి జోలికి కానీ రావడానికి లేదు అని చెప్పి అంటూ ఉండగానే, అమ్మోయ్ ఏంటే మళ్ళీ మొదలుపెట్టావు? నా కాపురాన్ని ఇక నాశనం చేయకు. నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వు, నా అత్తింట్లో నన్ను ఉండనివ్వు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే నువ్వు ఊరుకోవే, ఇక నీకు తిరుగులేదు. ఎందుకంటే నువ్వు ఇంటికి వారసులను ఇవ్వబోతున్నావు కాబట్టి నిన్ను అందరూ నెత్తిన పెట్టుకుని చూస్తారు. నిన్ను ఎవరూ బయటికి గెంటేసే సాహసం చేయరు. కాబట్టి నువ్వేమీ కంగారు పడకు. ఈ ఇంట్లో మనదే పెత్తనం, నీదే పై చెయ్యి. వీళ్ళిద్దరిది ఏముంది? ఆ గవర్నమెంట్ కోడలు అలాగే ఈ పొట్టి మిరపకాయి, వీళ్ళిద్దరిలో ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెప్పేసి అంటూ ఉండగానే ఒక్కసారే వేదవతి, ఎవరిని ఏమీ చేయలేరని మాట్లాడుతున్నారు?
మీకింకా పొగరు తగ్గలేదా? అయ్యో! అయ్యో! వదిన గారు నోరు ముయ్యండి అని చెప్పి అంటుండగానే, అత్తయ్య, అత్తయ్యనే మాట్లాడుతున్నాను. మీ అమ్మా నాన్న అలా మాట్లాడుతుంటే ఇప్పటికే కాపురం చెడి పుట్టింటికి వెళ్ళి మా బలవంతం మీద ఈ ఇంట్లో అడుగు పెట్టో. మేమే కనుక లేకపోతే ఈ ఇంట్లో అడుగు పెట్టే అవకాశం కూడా ఉండదు. మేము చందుతో మాట్లాడకపోతే వాడు ఇంటికి నిన్ను తీసుకురాడు. మీ మావయ్య గారికి నిజం తెలిస్తే మరుక్షణమే నువ్వు కడుపుతో ఉన్నావని కూడా చూడరు. మీ అమ్మా నాన్నని ఇంట్లోంచి బయటకు గెంటేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నిన్ను బయటికి తోసేస్తారు. ఆ విషయం నీకు తెలుసు కదా. మీరు చేసినవేమీ చిన్న తప్పులు కాదు. మీ అమ్మ నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చానని నర్మద మీద ప్రేమ మీద తెగ రెచ్చిపోతూ మాట్లాడుతుంది. ఏమనుకుంటున్నారు మీరు? మీ కూతురు ఇంట్లోకి రావడం కారణం ఎవరనుకుంటున్నారు? నర్మద. నర్మద నాకు ఫోన్ చేసి జరిగింది అంతా చెప్పింది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. మీరు నా కొడుకునే చంపించాలని చూశారు. మిమ్మల్ని అస్సలు క్షమించే ప్రసక్తే లేదు. ఇప్పుడు పోనీలే, కడుపుతో ఉంది, తనకి ఎలాంటి సంబంధం లేదు. తప్పులు చేసింది మీరు కాబట్టి శిక్ష తనకెందుకు వేయాలి అని చెప్పేసి తనని నా కోడలుగా ఈ ఇంటికి తీసుకొచ్చి నా కొడుకుని ఒప్పించి తన కాపురాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాను. ఇంకా మీకు బుద్ధి రాలేదని అర్థమవుతుంది. వల్లి, నన్ను క్షమించమ్మా. కడుపుతో ఉన్న ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళని చూడాలి అని, పుట్టింటికి వెళ్ళాలి అని, పుట్టింటి వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేసి వాళ్ళతో పాటు ఉండాలని అనిపిస్తుంది. అలాగే ఇక పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చే సారెలు, అలాగే పుట్టింటి నుంచి ఏదో ఒకటి వస్తూ ఉంటే ఆనందమే వేరుగా ఉంటుంది. పుట్టింటి ప్రేమని పొందాలని ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం నీకు ఆ అవకాశం లేదు. నీకు కేవలం పుట్టింటి ప్రేమ మాత్రమే కావాలి అని నువ్వు కోరుకుంటే ఇప్పుడే తక్షణమే ఈ గడప దాటి నువ్వు వెళ్ళిపోవచ్చు. నీకు అభ్యంతరం ఎవ్వరూ పెట్టరు. నీకు అత్తిల్లు, నీ భర్త కావాలి అని నువ్వు కోరుకుంటే మాత్రం ఈ క్షణం నుంచి మీ అమ్మ మీ నాన్న ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి లేదు. నీతో ఫోన్లో కూడా మాట్లాడడానికి లేదు. అయ్యో వదిన గారు, అంత పని చేస్తే మేము మా అమ్మడితో మాట్లాడకుండా ఉండలేము. మా అమ్మడు అసలే కడుపుతో ఉంది. తనకి మమ్మల్ని దూరం చేయకండి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. జాలిపడి తనని ఇంట్లోకి తీసుకొస్తే మళ్ళీ నువ్వు నీ కుక్క బుద్ధిని చూపించావు అని చెప్పేసి ఇక నేను నిన్ను క్షమిస్తే మళ్ళీ దీని కాపురం నాశనమైపోతుంది. నా పెద్ద కొడుకు భవిష్యత్తు నాశనమైపోతుంది. నా పెద్ద కొడుకుని చంపాలి అనుకున్నా మిమ్మల్ని నేను ఎలా క్షమిస్తాను? నా పిల్లలే నా ప్రాణంగా బ్రతుకుతున్నాను. నా భర్తకి నా పెద్ద కొడుకు విషయంలో మీరు చేసిన ద్రోహం తెలిస్తే ఇక్కడికిక్కడే షూట్ చేసి పడేసినా కూడా ఇక ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటికీ కూడా మీ బుద్ధి మారలేదు కాబట్టి మీకు నేను వేస్తున్న శిక్ష ఇదే. వల్లి, ఇప్పుడే చెప్పు, నీకు పుట్టిల్లు కావాలా లేకపోతే అత్తిల్లు కావాలా? పుట్టింట్లో ఆ దౌర్భాగ్య బ్రతుకుతావా? ఇక్కడ సంతోషంగా అత్తింట్లో గౌరవమైన బ్రతుకుతావా? నీ పుట్టింటిలో డబ్బు లేదని నేను ఎగతాళి చేయడం లేదు. కానీ మోసాలు కుట్రలు చేసే ఆ కుటుంబానికి నువ్వు వెళ్ళి ఆ కుటుంబంలో కష్టాలు పడుతూ మా ఇంటి వారసుల్ని కూడా ఆ ఇంటి నువ్వు పెంచితే నీ పిల్లల బ్రతుకు కూడా అదే పరిస్థితికి వస్తుంది. నీకు ఆ స్థితి కావాలో, అత్తింట్లో గౌరవమైన బ్రతుకు కావాలో నువ్వే తేల్చుకో. నీ పుట్టింటి వాళ్లకు నువ్వే చెప్పు, ఇంకెప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని, నీకెప్పుడు ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేయడానికి లేదని, మీరు కలుసుకోవడానికి లేదు. ఇది ఈ వేదవతి ఆర్డర్. నువ్వు కనుక ఇది తప్పి మీ వాళ్ళని కలుసుకునే ప్రయత్నం చేసినా మీ అమ్మ నాన్న చెప్పినట్టుగా ఈ ఇంట్లో కుప్పగంతులు వేసి పిచ్చి పిచ్చిగా నువ్వు నటించే ప్రయత్నం చేసినా సరే మరుక్షణమే కడుపుతో ఉన్నావని కూడా చూడకుండా బయటికి గెంటేస్తాను అని చెప్పంటూ ఉండగా, లేదు అత్తయ్య గారు, నాకు నా అత్తిల్లే కావాలి, నా భర్తే కావాలి. ఇప్పటి వరకు వీళ్ళ మాటలు విని చాలా తప్పులు చేశాను. నేను చేసిన తప్పులకి నన్ను క్షమించండి. ఇంకెప్పటికీ కూడా నేను ఈ ఇల్లు దాటి వెళ్ళను. నాకు పురుడొచ్చినా నేను ఇక్కడే ఉంటాను. నా డెలివరీ టైంలో కూడా మీరే పక్కనుండాలి తప్ప
నాకు మా అమ్మ నాయనలు వద్దు అని చెప్పేసి వాళ్ళ మొహం మీదే చెప్పేస్తుంది వల్లి. అలా వల్లి ముందే ఇక భాగ్యం అలాగే ఆనందరావుకి పెద్ద షాకే ఎదురవుతుంది. వల్లి కూడా వాళ్ళని వద్దు అనడంతో భాగ్యానికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి, భాగ్యానికి బుద్ధి రావాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.